నమస్కారం. వెలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి 5న ప్రజా దర్బార్ నిర్వహణ. జిల్లాలో యూరియా కొరత లేదు. కలెక్టర్. వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికై శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రజా దర్బార్కు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా సమస్యలు ఉన్నవారు నేరుగా చీఫ్ విప్ జీవిని కలిసి సమస్యలు వివరించవచ్చునని ఆయన కార్యాలయం ప్రతినిధులు సూచించారు. పట్నంలోని కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఉత్సవాలు 9వ రోజు సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 40 మంది దంపతులచే నవగ్రహ, లక్ష్మి, గణపతి హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం గణనాథుని నిమజ్జన కార్యక్రమం, స్వామివారి లడ్డూ ప్రసాదం, వేలంపాట జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరూరి శ్రీనివాసరావు, పువ్వాడ సుబ్రహ్మణ్యం, అరవింద్, గుమ్మడి సదాశివరావు, చక్రధర్ మీడియా సమక్షంలో తెలియజేశారు. వరసిద్ధి వినాయకాయ నమః. వినకొండ కొండమెట్ల వేంచేస్తున్న వరసిద్ధి వినాయక స్వామి వారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు, నవరాత్రులు 9 రోజులు చేసుకుంటూ హోమాలు 20 సంవత్సరాల నుంచి కూడా 9 హోమాలు వేసేసుకుంటూ 35 గంటలు కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా పూజ 9 రోజున అంతా జరుపుకుంటూ నిమజ్జన కార్యక్రమం 9 రోజులు చేసుకుంటూ ఈ రోజున అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ అందరూ సహకారములతో జరుగుతున్నవి. ఇట్లానే ఈ విధంగానే అన్ని జరగాల్సిన చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం చేస్తున్నాం. జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావులు తెలియజేశారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో యూరియా అంశంపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి పాత్రికేయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ నాటికి 34,556 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 36,615 మెట్రిక్ టన్నుల యూరియా ప్రభుత్వం నుంచి అందిందన్నారు. రైతులకు 26,616 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా 7,442 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనవసర భయాలతో రైతులు అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ నెలాఖరుకు రాష్ట్రానికి రానున్న మరో 2 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల యూరియాలో జిల్లా రైతులకు అవసరమైన కేటాయింపులు ఉంటాయన్నారు. యూరియా అక్రమాలు అరికట్టేందుకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ శాఖల సిబ్బంది సంయుక్తంగా తనిఖీ సిబ్బందిని నియమించామన్నారు. అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రతిరోజు యూరియా నిల్వలపై బులెటిన్ విడుదల చేసి అనవసర అనుమానాలకు తావు లేకుండా చూస్తామన్నారు. యూరియా సరఫరాలలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మీ అందరినీ ఇక్కడికి రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే మన జిల్లాలో ఎక్కడ కూడా అగ్రికల్చర్కి సంబంధించి యూరియా కానీ ఇతర డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ ఎక్కడ షార్టేజ్ లేదనే విషయం మీ ద్వారా రైతులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఇప్పటి వరకు సెప్టెంబర్ ఈ రోజు వరకు చూసుకుంటే మనకి యూరియా రిక్వైర్మెంట్ 34,000 రిక్వైర్మెంట్ ఉంది ఖరీఫ్ సీజన్ మొత్తం. కానీ మనం ఈ రోజు వరకు ఇచ్చినవి 26,000, ఇంకా 7,000 స్టాక్ మనకి ఫీల్డ్లో ఉంది. అంటే 9,000 ఈ రోజుతో వచ్చింది అంత కలుపుకుంటే. అంటే దాదాపుగా ఈ ఖరీఫ్ సీజన్కి కావాల్సిన దానికంటే ఒక 2-3 వేలు ఎక్కువ మెట్రిక్ టన్స్ యూరియా మన దగ్గర అందుబాటులో ఉంది. ఖరీఫ్ సీజన్ మొత్తానికి సరిపడా యూరియా మన దగ్గర అందుబాటులో ఉంది. దీంట్లో మీ ద్వారా రైతులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడ కూడా మన జిల్లాలో యూరియాకి సంబంధించి షార్టేజ్ లేదు. అట్లాగే హోల్సేల్ డీలర్స్ దగ్గర సఫిషియెంట్గా ఉంది, మార్కెట్ ద్వారా సఫిషియెంట్గా ఇస్తున్నాము, రిటైలర్స్ దగ్గర ఉంది, కంపెనీ గోడౌన్స్ దగ్గర ఉంది, ఆర్ఎస్కేల ద్వారా కూడా ఇస్తున్నాము. సో మన జిల్లాలో కొంతమంది రైతులు ఆందోళన చెంది దొరుకుతుందా లేదా అని, లేకపోతే డిలే చేస్తే తర్వాత ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో అవసరం లేకపోయినా కూడా నెక్స్ట్ సీజన్కి పనికి వస్తుందనో లేకపోతే తర్వాత దొరుకుతుందో లేదని కూడా కొంతమంది తీసుకొని వెళ్తున్నారు. దీని మీద హానరబుల్ సీఎం గారు ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ అందరు కలెక్టర్స్, ఎస్పీస్ తోటి తీసుకున్నారు. మనకి రాబోయే రోజుల్లో అంటే వారు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రం మొత్తం ఇంకా 2.5 lakh మెట్రిక్ టన్స్
ఇంకా వస్తుంది నెలాఖరు సెప్టెంబర్ నెలాఖరు లోపల మనకు వచ్చేటటువంటి యూరియా. దాంట్లో మనకి మేజర్ పోర్షన్ మనకు వస్తుంది. అంటే ఈ రోజు వరకు రిక్వైర్మెంట్ కంటే అదనంగా మన దగ్గర సఫిషియెంట్గా యూరియా స్టాక్ ఉంది. ఈ 2-3 రోజులుగా మీరు చూస్తే కొంత యూరియాని తెలంగాణ వైపు లేకపోతే మన రాష్ట్రం దాడించి తీసుకెళ్లే పరిస్థితి కొంతమంది చేశారు. దాన్ని మనము పోలీస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కంట్రోల్ చేయగలిగాం. నిన్న కూడా ఒక కేసు అదే చెక్ పోస్ట్ దగ్గర ఈ జాయింట్గా ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ వీళ్ళతో కలిపి అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి పోలీస్తో కలిపి ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అలాగే 2-3 డేస్ ముందు చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. అంటే కొంత మన ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి తరలించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలాంటి పని చేస్తే వాళ్ళ మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది డీలర్ కావచ్చు, హోల్సేల్ డీలర్ కావచ్చు, రిటైలర్ కావచ్చు, లేకపోతే ఎవరో బయట వ్యక్తులు కావచ్చు. ఎవరు కూడా ఇలాంటి పనులు చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. సఫిషియెంట్గా యూరియా అవైలబుల్గా ఉంది కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే అగ్రికల్చర్ అధికారులు, జేడీ గారు ప్రతిరోజు ఐఎన్పిఆర్ సమాచార శాఖ ద్వారా ఈ రోజు ఉన్నటువంటి సేల్స్ ఏంటి, ఏమైతే నాకు రిపోర్ట్ ఇస్తున్నారో దాన్ని మీకు తెలియజేస్తారు. దాన్ని మీరు మీ యొక్క పత్రికల్లో కానీ మీ ఛానల్స్లో కానీ పబ్లిక్ తీసుకెళ్లే విధంగా సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో మనకి ఈ రోజు వరకు చూసుకుంటే యూరియా కావాల్సినంత ఉంది, డిఏపి కావాల్సినంత ఉంది, కాంప్లెక్స్ ఇంకా అప్పుడే రిక్వైర్మెంట్ రాలేదు కాబట్టి ఇంకా కావాల్సినంత ఉంది. ఇవన్నీ కూడా అన్నీ కలుపుకుంటే దాదాపు 50,000 టన్స్ మన దగ్గర అందుబాటులో ఉంది ఈరోజు. సో అందరినీ రైతులకు మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, ఎవరు కూడా ఆందోళన పడి అవసరం లేకుండా కూడా ఎక్కువ తీసుకొని స్టాక్ పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు. రాబోయే రోజుల్లో కూడా మనకు కావాల్సినంత యూరియా కానీ మిగతా ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా సప్లై ఉంటుంది. ఎవరైతే ఈ వ్యాపారస్తులు కొంతమంది ఎక్కువ లాభాల కోసమో లేకపోతే కృత్రిమంగా కొరత ఉందని ఒక పుకారు పుట్టించి తద్వారా లబ్ధి పొందాలని చేస్తారో, అది వ్యాపారస్తులు కావచ్చు, మిడిల్ మెన్ కావచ్చు, వ్యాపారస్తుల పేరుతో ఎవరైనా చేస్తుండొచ్చు. అలాంటి వారు ఎవరైనా దొరికితే మాత్రం చాలా సివియర్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అవసరమైతే పీడీ యాక్ట్ వరకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సో యూరియా విషయంలో కానీ, రైతులకు సంబంధించినటువంటి మిగతా ఫెర్టిలైజర్ విషయంలో కానీ, అసలు రైతుకు సంబంధించిన అంశాల్లో ఎవరైనా కూడా ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళ మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే మనకి సఫిషియెంట్గా ఈసారి రైన్స్ వచ్చాయి. అట్లాగే సాగర్లో కావాల్సినంత వాటర్ ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ మన దగ్గర చాలా ఊపందుకుంది. దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి మనం ఒక 10% ఎక్కువే సోయింగ్స్ చేసేసాం ఈ టైంకి. అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 3కి చూసుకుంటే 82,000 హెక్టేర్స్ మనం చేస్తే ఈసారి 97,000. అంటే ఆల్ ఆఫ్ సడన్ మనకి ఈ అగ్రికల్చర్ సోయింగ్ సీజన్ స్టార్ట్ అయింది. మోస్ట్లీ ఆగస్టు, జూలై ఎండింగ్ నుంచే స్టార్ట్ అయింది. అది ఇప్పుడు పీక్లో ఉంది. కాబట్టి రైతులందరూ కూడా కొంత అనుమానాలు ఉంటాయి, దొరుకుతుందా లేదా, మాకు మా టైం వచ్చేసరికి దొరుకుద్దా లేదా అనేది కూడా అనుమానం ఉంటుంది. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ బులెటిన్ ఏమైతే ఉందో ఎవ్రీడే సేల్స్ ఎంత జరిగింది, ఏ పాయింట్లో ఎంత జరిగింది, ఇంకెంత స్టాక్ అవైలబుల్గా ఉంది, కొత్తగా ఎంత స్టాక్ వచ్చింది, అవన్నీ కూడా మీ ద్వారా ఇవాళ నుంచి రోజు రైతులకు తెలియజేస్తాం. అట్లాగే మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నట్టు మీకు సమాచారం అందితే దయచేసి అది నాతోటి, ఎస్పీ గారితో, మా జేసీ గారితో, మా జేడీ అగ్రికల్చర్ గారితో షేర్ చేసుకోండి. అది చాలా ఉపయోగం అవుతుంది మనకి. ఇప్పటివరకు మన అబ్జర్వేషన్ ప్రకారము కొంత తెలంగాణ వైపు డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని మనం సమర్థవంతంగా ఆపుతున్నాము. చెక్ పోస్టులు ఏమైతే ఉన్నాయో, పొందుగల పాయింట్ కానీ, తంగెడ పాయింట్ కానీ, అట్లాగే సాగర్ వైపు చూసుకుంటే మన నాగార్జున సాగర్ పాయింట్లో కానీ 3 చోట్ల కూడా చెక్ పోస్టులు పెట్టాము ఈ మల్టీ డిసిప్లిన్ టీమ్ తోటి. ఇవే కాకుండా చిన్న చిన్న దారులు ఉన్నాయి డైవర్షన్కి అవకాశం ఉన్నటువంటి విలేజ్ రూట్స్ లాంటివి. అక్కడ కూడా అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీస్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. సో ఈ ఫర్టిలైజర్కి సంబంధించిన అంశాన్ని మీరు రైతులకి తెలియజేసి వాళ్ళలో ఉన్నటువంటి అన్రెస్ట్ లేదా ఆందోళన తగ్గించే విధంగా సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అడుగుతున్నాను. అట్లాగే నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సీజన్ ఖరీఫ్, రబీ సీజన్లో పూర్తిగా పొగాకు మనము బ్యాన్ చేశాము. ఎటువంటి పరిస్థితిలో ఏ వెరైటీ ఆఫ్ టొబాకో కూడా ఈసారి వేసేది లేదు, వేయకూడదు. అట్లా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా రైతులు తెలియక దాని జోలికి వెళ్ళినట్లయితే వారిని అర్థమయ్యే విధంగా చెప్పి
అగ్రికల్చర్ సిబ్బంది వాళ్ళని మోటివేట్ చేసి వేరే పంటలకు వెళ్ళే విధంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అది కూడా మీరు ఒకసారి రైతులకు తెలియజేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించి గౌరవ ఎస్పీ గారు మాట్లాడతారు. తర్వాత మీరు ఏమన్నా మీ క్వశ్చన్స్ ఉంటే వాటిని తీసుకుంటారు. జిల్లాలో ఏదైతే యూరియాకి సంబంధించి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పున్నారో ఎటువంటి ఇన్సఫిషియన్సీ కూడా స్టాక్స్ పరంగా లేదు అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది. అట్లాగే ఎవరైనా కూడా వాటిని వేరే విధంగా డైవర్ట్ చేసినా, ఇది అనాథరైజ్డ్ హోల్డింగ్స్ పెట్టినా, లేదు మన చెక్ పోస్ట్ నుంచి అదర్ స్టేట్కి తీసుకువెళ్ళాలనుకున్నా కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ అన్ని చోట్ల చేయిస్తున్నాము. రీసెంట్గా 2 కేసెస్ మనం పొందుగల చెక్ పోస్ట్ దగ్గర కూడా కట్టించడం జరిగింది. ఎవరైతే ఈ తరలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి ఎర్లియర్ కేసెస్ కూడా చెకప్ చేస్తున్నాము. పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకడుగైతే వేయము. అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ దాంట్లోకి వస్తుంది కాబట్టి యూరియా, వీటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా పీడియాక్స్ కానీ ఎక్స్టెండ్మెంట్స్ కానీ వెళ్తాము. దీన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. రైతులు ఎటువంటి ఆందోళనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ మన డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ మోతాదులో మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ క్రాప్ సీజన్కి కూడా అవి సరిపోతాయి కాబట్టి ఎటువంటి ఆందోళన వెళ్ళక్కర్లేదు. ఎవరైనా మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉన్నా, మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వాళ్ళు ఎవరైనా కూడా మా దృష్టి తీసుకొస్తే వాళ్ళ మీద కూడా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అట్లాగే ఎవరైనా అసత్య ఆరోపణలు కానీ వేరే విధంగా కానీ చేయడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే తప్పని తెలియజేయడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న నిర్మలా ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు లగడపాటి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి నమస్సుమాంజలి తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తెచ్చిన గుర్తింపు, గౌరవమునకు గాను ప్రతి సంవత్సరం తన పుట్టినరోజైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. రేపు మిలాదున్ నబీ సందర్భంగా ఈ రోజు ఉదయం దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించి పిల్లలకు ఆటల పోటీలు, డాన్స్ ప్రోగ్రాంలు స్కూల్ యాజమాన్యం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా సినీ నిర్మాత, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి లగడపాటి శ్రీనివాస్ పాల్గొని పాఠశాలకు 12 సీలింగ్ ఫ్యాన్లు బహుకరించారు. పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ బెన్ డిక్టా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసి దుశ్శాలువాలతో సత్కరించారు. నమస్తే ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా పట్న పరిధిలో ఉన్న స్క్రాప్ షాపుల యజమానులకు పురపాలక సంఘం కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పట్న డంప్ యార్డు నందు చెత్త ఏరుకునే వారిని సందర్శించి అవగాహన కల్పించడం అయింది. ఈ నమస్తే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పట్నంలో వేస్ట్ పికర్స్ చెత్త కుప్పల్లో, రోడ్ల పక్కన, ఇతర ప్రాంతాల్లో కొంతమంది జీవన ఉపాధి కోసం ప్లాస్టిక్ బాటిల్స్, ఇనుప వస్తువులను, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వాళ్ళ జీవన ఉపాధి కోసం స్క్రాప్ షాపుల వద్దకు వెళ్లి అమ్మడం జరుగుతుంది. అలాగే రాగ్ పీకర్స్ వీరు వీధుల్లో, రోడ్డు పక్కన, ఇతర ప్రాంతాల్లో బట్టలు, గోనెలు వంటి వ్యర్థాలను సేకరించి స్క్రాప్ కొట్టులకి అమ్మి జీవనోపాధి కొనసాగిస్తుంటారు. వీరి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా జీవనాన్ని కొనసాగించిన కార్మికులను సురక్షితమైన భద్రత కొరకు గౌరవప్రదంగా గుర్తించి మురికి కాలువల్ల, చెత్త కుప్పల్లో, పెద్ద పెద్ద డ్రైనేజీల్లో ఇలా ప్రమాదకరమైన పనులను తగ్గించి యాంత్రిక పద్ధతులను ప్రోత్సహించడం, వీరికి తగిన శిక్షణ అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఇంతటితో వెల్లాని సమాప్తం. తిరిగి రేపటి వెల్లానిస్లో కలుసుకుందాం. నమస్కారం.